యాకోబుకు కుమారుడైన ఇసాకు వివాహం చేసుకున్నకు రిబ్కాను పెళ్లి చేసుకున్న తర్వాత వారికి ఇద్దరు సంతానం ఏర్పడింది. ఒకరు ఏశావు అయితే ఇంకొకరు యాకోబు. వీళ్ళిద్దరూ మహా ప్రేమతోటి ఒకరు అడవి ప్రాంతాలలో ఒకరు జీవించుకుంటూ వచ్చింది. ఈసాకు వృద్ధుడైన తర్వాత కొన్ని రోజులకు పెద్ద కుమారుని పిలుచుకొని, కుమార, నువ్వు అడవికి వెళ్ళి ఒక మంచి జంతువుని వేటాడి నాకు ఇష్టమైన రుచికరమైన ఆహారాన్ని నాకు బోధించు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న తండ్రి కొన్ని మాటలు ఒక్కొక్క ఏమని చెప్తానంటే, కుమార, తండ్రి చెప్తున్నాడు, నువ్వు అడవికి వెళ్ళి వేటాడి మంచి మాంసాన్ని తీసుకొని ఇస్తే నా దగ్గర ఉన్న కొన్ని వరములు ఇస్తా అని చెప్పినప్పుడు ఈ రిబ్కా ఏం చేసిందంటే కపట హృదయం దానికి ఏం చేసిందంటే పెద్ద కుమారుడికి ఇస్తే అయ్యో చిన్న కుమారుడు అప్పటికే యాకోబు భయంతో ఉన్నాడు. యాకోబు దొంగ కాదు, కానీ పేరు మాత్రము యాకోబును దొంగగా మార్చి, కానీ తర్వాత ఆయన చేస్తున్న చేష్టలు అవి చూసిన తర్వాత దొంగగా మారిపోయాడు. ఇంటికి వచ్చినాక పెద్ద కుమారునికి మళ్ళీ తండ్రి ఏం చెప్తాడు అని చెప్పి దొంగ చాటున అతని చిన్న కుమారుడు తీసుకున్న ఆశీర్వాదాల గురించి తండ్రి పెద్ద కుమారునికి ఏమి చెప్తాడో అనే భయంతో ఉన్నప్పుడు అతడు ఒకటే చెప్పాడు, కుమారా, నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలు ఏమీ లేవు, నీకు ఒకటే ఒక కత్తి మాత్రమే నీకు ఉంది, దాంతో నువ్వు బతుకుపో అన్నప్పుడు, అయ్యో నా పెద్ద కుమారుడు చిన్నోడిని ఎప్పుడు కొడతాడో ఏం చేస్తాడో, వీళ్ళిద్దరు కొట్టుకొని చేస్తారేమని చెప్పి మళ్ళా రిబ్కా అక్కడ భయపట్టి తన చిన్న కుమారుడిని ఏం చేసిందంటే, నా తల్లిదండ్రి గారి ఇంటికి పోయి నువ్వు మేనమామల దగ్గర ఉండు, మళ్ళా నీ అన్న ఎప్పుడైతే అబ్రహాము సంతానము ఆశీర్వదించబడింది, దేవునికి ఇసాకు సంతానము ఆశీర్వదించబడింది, యాకోబు సంతానము ఆశీర్వదించబడింది, తర్వాత మోషే వరకు యేసుప్రభు ఆ ఒకటే కుటుంబాన్ని ఆశీర్వదించుకుంటూ ముందుకొచ్చాడు. తర్వాత కుమారుడు యాకోబు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ వెళ్ళక ముందే అయ్యో నా కొడుకులు ఇతనికి తండ్రి ఏం చెప్తున్నాడు, ఖడ్గం తీసుకొని నువ్వు బతుకుతావు పో బిడ్డ అన్నప్పుడు, నా కొడుకు ఇద్దరు కొడుకులు ఎవరు కొట్టుకొస్తారు అని చెప్పి మళ్ళీ ఇద్దరి మీద ప్రేమ ఉంది, కానీ చంపుతాడు అనే బుగులు రిబ్కాకి ఏర్పడి రిబ్కా చిన్న కుమారు యాకోబును తల్లిగారి దగ్గరికి పంపించింది. అక్కడ పెరిగి పెద్దవాడు అయిన తర్వాత అతడు చేస్తున్న ఆరాధనలు, అతడు చేస్తున్న మాటలు, అతడు చేస్తున్న దేవుని ప్రేరేపణ అంత ఇంత కాదు, ఎక్కడ కూడా తప్పుదారి చేయలే, అక్కడ చేసిందంతా కొడితే రిబ్కా చేసింది. అందుకే తల్లిదండ్రులు ఎవరిని ప్రేమిస్తారు అంటారంటే